Namaste dear students, welcome to our video lesson. In this video lesson, we are going to learn some more conjunctions. అందులో దో ఆల్దో అసలు ఎందుకండి ఇవన్నీ నేర్చుకోవాలి అంటే టు స్పీక్ బెటర్ ఇంగ్లీష్. మనం చిన్న చిన్న సెంటెన్సెస్ కాకుండా పెద్ద సెంటెన్సెస్ అంటే రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేయడం వల్ల పెద్ద సెంటెన్స్ అవుతుంది. ఎలా జాయిన్ చేయాలనేవి ఈ కంజంక్షన్స్. ఓకే, అందులో ఈరోజు మనం నేర్చుకోబోతున్నలో దో ఆల్దో. ఇందులో రెండు సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్, I have all the qualifications but I didn't get job. ఇవి నిజానికి రెండు సెంటెన్సెస్. I have all the qualifications but I didn't get a government job. ఈ రెండు సెంటెన్సెస్ని మనం కలపాలి, జాయిన్ చేయాలి అని అంటే దో ఆల్దోని యూస్ చేసి చేయొచ్చు. దో ఆల్దో ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? అయినప్పటికీ అంటే నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. కోర్స్ నేను ట్రై చేయలేదు, ఇది నాకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఏం కాదు ఇది. దో ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఐ డిడ్ంట్ గెట్ ఎ గవర్నమెంట్ జాబ్. దో ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, చూడండి దోతో మొదలు పెట్టాను సెంటెన్స్. దో ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఐ డిడ్ంట్ గెట్ ఎ జాబ్. ఐ డిడ్ంట్ గెట్ ఎ జాబ్ దో ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ అంటే దోని మనం సెంటెన్స్ బిగినింగ్లోనైనా సెంటెన్స్ మధ్యలోనైనా ఇంకా చెప్పాలంటే సెంటెన్సెస్ చివరిలో కూడా దో అయితే యూస్ చేయగలం. ఇక్కడ దో ఆల్దో రెండు ఒకే మీనింగ్తో యూస్ చేస్తున్నాం. దో ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఐ డిడ్ంట్ గెట్ జాబ్, సింగిల్ సెంటెన్స్. ఓకే రైట్. ద ఫోన్ వోక్ మీ అప్. ద ఫోన్ వోక్ మీ అప్ దో ఇట్ వాస్ నాట్ వెరీ లౌడ్. ఇట్ వాస్ నాట్ వెరీ లౌడ్. ద ఫోన్ వోక్ మీ అప్ అంటే మరీ పెద్ద సౌండ్ కాకున్నా మొత్తం మీద ఆ సౌండ్కి నేను లేచిపోయాను, నన్ను నిద్ర లేపేసింది. దో ఇట్ వాస్ నాట్ వెరీ లౌడ్ ద ఫోన్ వోక్ మీ అప్. మరీ శబ్దం ఎక్కువ కాకపోయినా ఫోన్ నన్ను నిద్ర లేపేసింది. ఈ దో తర్వాత సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చరే వస్తుంది. దో ఐ డోంట్ డ్రింక్. దో ఐ డోంట్ డ్రింక్ టీ ఆర్ కాఫీ యూజువలీ. ఐ హ్యావ్ హ్యాడ్ 2 cups టుడే. సాధారణంగా నేను కాఫీ టీలు తాగనప్పటికీ దో ఐ డోంట్ హ్యావ్, ఐ అనేది సబ్జెక్టు, డోంట్ అనేది వర్బ్, సబ్జెక్ట్ వర్బ్. దో తర్వాత దో ఆల్దో ఈవెన్ దో వీటన్నిటి తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చరే వస్తుంది. దో ఐ డోంట్ డ్రింక్ కాఫీ అండ్ టీ ఐ హ్యావ్ హ్యాడ్ 2 cups ఆఫ్ కాఫీ ఆర్ 2 cups ఆఫ్ టీ టుడే. ఇలా మనం దో ఆల్దోని యూస్ చేయొచ్చు. ఓకే, దో ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఐ డిడ్ంట్ గెట్ జాబ్, ఇలా ఉంటాయి. ఓకే, దో ఆల్దో. నేను ప్రీవియస్ లెసన్లో దో ఆల్దో ఈవెన్ దో ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ వీటి గురించి పర్ఫెక్ట్ పూర్తి లెసన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రీవియస్ లెసన్స్లో చూడండి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం అగైన్. నెక్స్ట్ వన్, యాజ్ ఇఫ్ అండ్ యాజ్ దో. యాజ్ ఇఫ్ అండ్ యాజ్ దో ఈ రెండు ఒకే అర్థంతో యూస్ చేస్తాం. యాజ్ ఇఫ్ అన్న యాజ్ దో అన్న ఆల్మోస్ట్ ఒకే అర్థంతో యూస్ చేస్తాం. ఆల్మోస్ట్ కాదు, ఒకే అర్థంతో యూస్ చేస్తాం. ఏంటి దీని అర్థం అంటే అయినట్లుగా, అయినట్టుగా అనే అర్థంతో దీన్ని యూస్ చేస్తాం. ఓకే, అర్థం కాలేదు కదా, ఏం పర్లేదు, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. వాడేదో నా బాస్ అయినట్టుగా, వాడేదో నా బాస్ లాగా నాకు బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడు నా బాస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఓకే, ఆమెదో మైసూర్ మహారాణి లాగా మాట్లాడుతుంది. ఆమె మైసూర్ మహారాణిలా మాట్లాడుతుంది. వీడేదో నా బాస్ లాగా, బాస్ అయినట్టుగా నాతో ఎప్పుడు బిహేవ్ చేస్తూ ఉంటాడు. నేనేదో అతను సర్వెంట్ అయినట్లుగా అతను నాకు ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. ఇలాంటి మాటలు అంటే ఇక్కడ ఒకటి అయినట్టుగా, నిజానికి ఇది కాదు, కాదు కానీ అయినట్లుగా బిహేవ్ చేయటం. ఇందులో కూడా 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఈ 2 సెంటెన్సెస్ని యాజ్ ఇఫ్ ఆర్ యాజ్ దోలు జాయిన్ చేస్తాయి. ఏంటిది? ఒకటి, అతను మాట్లాడుతుంటాడు నాకు బాస్ అయినట్లుగా. ఓకే, ఇందులో మెయిన్ క్లాజ్ ఏది? మెయిన్. ఇందులో సబార్డినేట్ మెయిన్. ఓకే, అతను మాట్లాడుతూ ఉంటాడు, అతను బిహేవ్ చేస్తూ ఉంటాడు నా బాస్ అయినట్లుగా. ఇందులో అతను బిహేవ్ చేస్తూ ఉంటాడు అన్నది మెయిన్, బాస్ అయినట్లుగా అన్నది సబార్డినేట్. యాజ్ ఇఫ్ యాజ్ దోల్తో వీటిని ఎలా జాయిన్ చేస్తాం? హీ బిహేవ్స్, హీ బిహేవ్స్ అతను ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాడు? హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మై బాస్. వర్ ఎందుకు వచ్చిందండి హీ తర్వాత? మామూలుగా హీతో ఈజ్ వాజ్లు వస్తాయి కదా, హీ తర్వాత వర్ ఎందుకు వచ్చింది? ఓకే, హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మై బాస్. ఎందుకు వచ్చింది వర్ అంటే ఇది రియల్ ఐడియా, ఇమాజినరీ
సిచ్యుయేషన్, రియల్ ఐడియా కాదు ఇది, ఇమాజినరీ సిచ్యుయేషన్. ఇమాజినరీ సిచ్యుయేషన్స్లో మనం ఎప్పుడూ పాస్ట్ వర్బ్ని, సబ్జెక్టివ్ని యూస్ చేస్తామని చెప్పి ప్రీవియస్ లెసన్స్లో నేర్చుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ టైగర్ కేమ్, పులి వస్తే వాట్ వుడ్ యూ డూ? ఐ వుడ్ కిల్ ఇట్ అని అంటాం. ఇఫ్ ఎ టైగర్ కేమ్, నాట్ ఇఫ్ ఎ టైగర్ కమ్స్. ఇఫ్ ఎ టైగర్ కేమ్, వాట్ వుడ్ యూ డూ, నాట్ వాట్ విల్ యూ డూ. ఇది ఇమాజినరీ, అంటే జరిగేది కాదు, వాస్తవ దూరం, ఫార్ ఫ్రమ్ రియాలిటీ, అన్రియల్, ఇమాజినరీ. ఇటువంటి వాటికి మనం ఎప్పుడూ సబ్జెక్ట్ తర్వాత వర్స్, వర్లను యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ కూడా హీ వర్ మై బాస్, హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మై బాస్, హీ బిహేవ్స్ యాజ్ దో హీ వర్ మై బాస్. ఇలా హీ తర్వాత వర్ రావటం ఏంటంటే అతను నా బాస్ కాదు, కానీ బాస్ అయినట్లుగా బిహేవ్ చేస్తుంటాడు, అది అర్థం. ఓకే, సో షీ స్పీక్స్ యాజ్ ఇఫ్ షీ వాజ్ ఎ క్వీనా. షీ వాజ్ ఎ క్వీన్ అనేసిన తప్పేం లేదు, బట్ మనం ఎప్పుడు గ్రామటికల్గా కరెక్ట్గా చెప్తూ ఉండాలి కాబట్టి గ్రామర్ ప్రకారం షీ వర్ ఎ క్వీన్. షీ స్పీక్స్, షీ ఈజ్ నాట్ ఎ క్వీన్, బట్ హౌ డస్ షీ స్పీక్? షీ స్పీక్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ఎ క్వీన్ ఆఫ్ మైసూర్. మైసూర్కి ఏదో మైసూర్ మహారాణిలాగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. హీ ఆర్డర్స్, అతను ఆర్డర్ చేస్తూ ఉంటాడు, రెగ్యులర్ యాక్షన్. హీ ఆర్డర్స్ యాజ్ ఇఫ్ ఐ వర్ హిస్ సర్వెంట్. హీ ఆర్డర్స్ యాజ్ ఇఫ్ ఐ వర్ హిస్ సర్వెంట్. అతను సర్వెంట్ లాగా నాకు అతను ఆర్డర్ చేస్తూ ఉంటాడు. ఇలాగా నేనేదో అతను సర్వెంట్ అయినట్లుగా అతను ఆర్డర్ చేస్తూ ఉంటాడు. ఇలాగా వజ్, వర్, ఇలా పాస్ట్ వర్బ్స్ని ఇక్కడ మనం ఎంతసేపు వరే చూసాం. ఓకే, మామూలుగా కూడా దీని తర్వాత పాస్ట్ వర్బ్నే యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇవన్నీ రియల్ కాదు, ఇమాజినరీ. కనుక ఇమాజినరీ మాట్లాడుతున్నప్పుడు మనం పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఎ టైగర్ కేమ్, నిజానికి మనం అడుగుతున్నది ఇప్పుడు పులి వస్తే నువ్వేం చేస్తావు, ఇప్పటి గురించే అడుగుతున్నాం, ప్రజెంటే. కానీ మనం దాన్ని ఎలా చెప్తున్నాం? ఇఫ్ ఎ టైగర్ కేమ్, వాట్ వుడ్ యూ డూ అంటాం. అంటే అక్కడ కేమ్, ఇక్కడ వుడ్, రెండు కూడా ఇమాజినరీ కాబట్టి వాడాం. కానీ సిచ్యుయేషన్ ప్రజెంట్కి సంబంధించింది, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి సంబంధించింది. కానీ వర్బ్ మాత్రం పాస్ట్ది యూజ్ చేసాం. ఇమాజినరీ, అన్రియల్కి అలా యూజ్ చేస్తామని నేను చాలా లెసన్స్లో చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతసేపు మనం వజ్ వర్లేనా వాడతాం. ఓకే, డూ, డస్, డిడ్ ఇవి కూడా మనం వాడుతుంటాం. ఓకే, ఇలాంటివి చెప్పేటప్పుడు ఏది రియల్ అయితే, కానీ అన్రియల్కి ఎప్పుడు కూడా మనం వుడ్, కుడ్, డిడ్, వాజ్, వర్, న్యూ ఇలాంటివే పాస్ట్ వర్బ్స్ మాత్రమే యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, లెట్ us take another example. She is always asking me to do things for her. She is, sentence 1. She is always asking me to do things for her. ఆమె కోసం ఏవో ఆ పనులు ఈ పనులు చేయమంటూ ఉంటుంది ఎప్పుడు. ఓకే, నాకేవో పనులు లేనట్టు. దీన్ని ఇప్పుడు మనం యాజ్ ఇఫ్తో ఎలా జాయిన్ చేస్తాం? షీ ఈజ్ ఆల్వేస్ ఆస్కింగ్ మీ టు డూ థింగ్స్ ఫర్ హర్, యాజ్ ఇఫ్. దీని తర్వాత పాస్ట్ వర్బ్ రావాలి కదా, యాజ్ ఇఫ్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఇనఫ్ వర్క్ టు డూ. యాజ్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అని అన్నాం ఇక్కడ. యాజ్ ఇఫ్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఇనఫ్ వర్క్ టు డూ. నాకేదో పని లేనట్లుగా, నిజానికి నాకు పని ఉంది, నాకేదో పని లేనట్లుగా, అందుకే ఇక్కడ డిడెంట్ అని యూజ్ చేసాం, డోంట్ అని కాకుండా. నాకేదో పని లేనట్లుగా, నిజానికి నాకే చాలా పనులు ఉన్నాయి, నాకేదో పని లేనట్లుగా ఆమె ఎప్పుడూ నా పనులు, ఆవిడ పనులు చేయమంటూ ఉంటుంది. ఇక్కడ పని ఉండటం, పని లేకపోవటం అనేది నిజం కాదు కాబట్టి అక్కడ డిడెంట్ హ్యావ్ అని మనం చెప్పాం. హీఈస్ 40. లెట్ us take another example. హీఈస్ 40. ఎవరితోనో మాట్లాడుతున్నాం, అతను 40 ఏళ్ళు రా. హీఈస్ 40. Why do you talk about him as if he was an old man? He is 40. Why do you talk about him as if he was an old man? He is అనలేదు ఇక్కడ, he was. ఎందుకంటే అతను ఓల్డ్ మ్యాన్ కాడు, 40కి ఓల్డ్ అయితే అలాగా. ఓకే, సో he is 40. Why do you talk about him as if he was an old man? ఓకే, ఓల్డ్ మ్యాన్ లాగా అతని గురించి ఎందుకు మాట్లాడుతుంటే అతను జస్ట్ 40. ఓకే, ఇలా మనం అన్రియల్ వచ్చేటప్పుడు అయినట్టుగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం యాజ్ ఇఫ్ అండ్ యాజ్ దోలను యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, ఈవెన్ ఇఫ్, ఈవెన్ దో. ఈవెన్ ఇఫ్, ఈవెన్ దో అంటే ఏంటి అర్థం? ఈవెన్ ఇఫ్ అంటే ఇది, దీని అర్థం కూడా అయినను, అయినప్పటికీ అనే అర్థంతోనే మనం ఈవెన్ ఇఫ్ని
ఈవెన్ దోని కూడా యూస్ చేస్తాం. ఓకే, సో అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అయినప్పటికీ అని అంటే ఏదైనా ఒక పని చేసినా ఇలా జరిగినా కూడా రిజల్ట్లో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పడానికి మనం ఈవెన్ ఇఫ్ని యూస్ చేస్తుంటాం. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ ట్యాక్సీ, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ ట్యాక్సీ, you will still miss your train. Even if you take a taxi, you will still miss your train. Even if నువ్వు ట్యాక్సీ తీసుకున్నా కూడా అలా చేసినా కూడా ట్రైన్ మిస్ అవుతుంది, అందులో మాత్రం నీకు ఎటువంటి రిజల్ట్లో ఎటువంటి తేడా ఉండదు. హీ ఈజ్ రియల్లీ ఫనీ, హీ ఈజ్ రియల్లీ ఫనీ. అతను నిజంగానే కాస్త సరదాగా ఉండే మనిషి. ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ రాదర్ యారోగెంట్, కాస్త యారగెంట్గా ఉన్న ఫనీగా ఉంటాడు. హీ ఈజ్ రియల్లీ ఫనీ ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ ఆల్సో రాదర్ యారోగెంట్. కాస్త యారోగెంట్ అయినప్పటికీ ఫన్నీగా ఉంటాడు. ఓకే, హీ ఆల్వేస్ లుక్స్ నీట్ అండ్ క్లీన్. సంబడి, వీఆర్ టాకింగ్ అబౌట్ సంబడి. హీ ఆల్వేస్ లుక్స్ నీట్ అండ్ క్లీన్ ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ ఎ లిటిల్ అవుట్ ఆఫ్ స్టైల్. He always looks neat and clean even if he is a little out of style. కాస్త అవుట్ ఆఫ్ స్టైల్లో ఉన్నా కూడా ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంటాడు. అయినా కూడా అవుట్ ఆఫ్ స్టైల్ అయినప్పటికీ అయినా కూడా అనే ఉద్దేశంతో మనం ఈవెన్ ఇఫ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొవైడెడ్ దట్. అంటే ఏంటి? ప్రొవైడెడ్ దట్ అంటే అలా అయితే, అలా అయినప్పుడు మాత్రమే అనే ఉద్దేశంతో మనం ఈ ప్రొవైడెడ్ దట్ని యూజ్ చేస్తాం. అలా అయితే, అలా అయినప్పుడు మాత్రమే. ప్రొవైడెడ్ దట్, ఇఫ్, ఓన్లీ ఇఫ్. ఓకే, అంటే కండిషన్స్ అప్లై అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వెల్కమ్ టు కమ్ అలాంగ్ విత్ అస్. హీ ఈజ్ వెల్కమ్ టు కమ్ అలాంగ్ విత్ అస్. అతను మాతో రావడానికి మేము ఆహ్వానిస్తున్నాం. హీ ఈజ్ వెల్కమ్ టు కమ్ అలాంగ్ విత్, provided that he behaves himself. Provided that he behaves himself అంటే అతను తన పరిధుల్లో తను ఉంటేనే, తన బిహేవియర్ కరెక్ట్గా ఉంటేనే, అలా అయితే మాత్రమే, ఓన్లీ ఇఫ్, అలా అయితే మాత్రమే అతను మాతో రావడానికి మేము ఒప్పుకుంటున్నాం. సో వీఆర్ లీవింగ్ ఫర్ ఢిల్లీ, లెట్ us సపోజ్. ఎవరో అడుగుతున్నారు మనకి ఢిల్లీలో రేపు 6 గంటలకు ఉంటారా, 7 గంటలకు ఉంటారో, ఏ టైంలో ఉంటారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ప్రొవైడెడ్ దట్ ద ట్రైన్ లీవ్స్ ఆన్ టైమ్. ప్రొవైడెడ్ దట్ ద ట్రైన్ లీవ్స్ ఆన్ టైమ్, ట్రైన్ రన్స్ ఆన్ టైమ్, ట్రైన్ రీచ్స్ ఆన్ టైమ్. ప్రొవైడెడ్ దట్ ట్రైన్ లీవ్స్ ఆన్ టైమ్, రన్స్ ఆన్ టైమ్ అండ్ రీచ్స్ ఆన్ టైమ్. ఓకే, వీ షుడ్ బి దేర్ బై 6 o'clock టుమారో. ప్రొవైడెడ్ దట్, ఇవన్నీ అయితేనే, ట్రైన్ కరెక్ట్ టైం బయలుదేరితే, కరెక్ట్ టైంకి రీచ్ అయితే, కరెక్ట్ టైంలో రన్ అయితే. ప్రొవైడెడ్, ఓకే, ద ట్రైన్ లీవ్స్ ఆన్ టైమ్, ఓకే, రన్స్ ఆన్ టైమ్ అండ్ రీచ్స్ ఆన్ టైమ్. వీ విల్ బి దేర్ బై 6 o'clock టుమారో. ఇలా మనం ప్రొవైడెడ్ దట్ని యూస్ చేస్తాం. బట్ నేను ఎప్పుడు ప్రొవైడెడ్ దట్ గురించి చెప్పలేదు కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి దీన్ని ఫినిష్ చేద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ వర్క్స్ నైస్లీ. ఎవ్రీథింగ్ వర్క్స్ నైస్లీ, అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. Provided that and nobody loses faith in that idea. Everything works nicely. అన్నీ సక్రమంగానే కరెక్ట్గానే జరుగుతాయి. Provided that nobody lose faith in the idea. ఐడియాలో ఎవ్వరూ నమ్మకం కోల్పోకపోతే, మనం అనుకున్నాం ఈ ఐడియా పైన ఎవ్వరూ నమ్మకం కోల్పోకపోతేనే, అలా అయితేనే ఎవ్రీథింగ్ వర్క్స్ నైస్లీ. ప్రతిదీ మనకి అనుకున్నట్టుగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, నో మ్యాటర్ హౌ, నో మ్యాటర్ వెన్, నో మ్యాటర్ వాట్. ఇవన్నీ ఎప్పుడు యూస్ చేస్తాం? ఏది ఎలా ఉన్నా ఆ ఒకటి, ఏది ఎలా ఉన్నా ఇది మాత్రం నిజం, ఇలా జరుగుతుంది అని చెప్పడానికి మనం ఈ నో మ్యాటర్ హౌ, నో మ్యాటర్ వెన్, నో మ్యాటర్ వాట్ని మనం యూస్ చేస్తాం. ఓకే, సో ఫీడింగ్ ఏ బేబీ ఈజ్ ఎ మెస్సీ జాబ్ no matter how careful you are. చూడండి, ఫీడింగ్ ఏ బేబీ ఈజ్ ఎ మెస్సీ జాబ్ నో మ్యాటర్ హౌ కేర్ఫుల్ యు ఆర్. నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉన్నా సరే, ఇది నో మ్యాటర్ని యూస్ చేసే విధానం. ఎంత కేర్ఫుల్గా ఉన్నా సరే, నో మ్యాటర్ హౌ కేర్ఫుల్ యు ఆర్, ఫీడింగ్ ఏ బేబీ ఈజ్ ఎ మెస్సీ జాబ్.
ఎంత కేర్ఫుల్గా ఉన్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాను, జపాన్ వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, ఎందుకో జపాన్ బాగా డెవలప్డ్, రోడ్స్ అన్నీ నీట్గా ఉంటాయట, అది చూడాలనుకుంటున్నాను. ఓకే, కానీ ఏదో కాస్ట్ గురించి, ఏదో చాలా ఎక్కువ అవుతుంది కాస్ట్ వెళ్ళి రావడానికి. ఓకే, జపాన్ ఎన్సేవో మనకన్నా చాలా ఇది ఏదో విన్నాను. అప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఎంత కాస్ట్ అయినా కూడా నేనైతే డిసైడ్ అయిపోయాను. ఐఎమ్ డిసైడెడ్ టు విజిట్ జపాన్ నో మ్యాటర్ వాట్ ఇట్ కాస్ట్స్. ఐఎమ్ డిసైడెడ్ టు విజిట్ జపాన్ నో మ్యాటర్ వాట్ ఇట్ కాస్ట్. ఎంత కాస్ట్ అయినా కూడా నేను జపాన్ విజిట్ చేయడానికి డిసైడ్ అయిపోయాను. హీ విజిటెడ్ హర్ ఎవ్రీడే. ఆమెను ప్రతిరోజు విజిట్ చేసేవాడు. నో మ్యాటర్ ద వెదర్, ఎలాంటి వెదర్ ఉన్నా కూడా ఆమె మదర్నో ఎవరినో విజిట్ చేసేవాడు. ఐ నెవర్ సీమ్ టు లూజ్ ఎనీ వెయిట్. ఈ ఎగ్జాంపుల్ కూడా నాది కాదండి, ఐ అంటున్నాం కానీ ఇక్కడ ఐ నెవర్ సీమ్ టు లూజ్ ఎనీ వెయిట్. నాకు వెయిట్ లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, స్లిమ్. ఓకే, ఎనీ వెయిట్, నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై. ఐ నెవర్ సీమ్ టు లూజ్ ఎనీ వెయిట్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై. ఎంత హార్డ్గా కష్టపడుతున్నా నేను ఎప్పుడు అసలు కొంచెం కూడా వెయిట్ లూజ్ అవుతున్నానని నేను అనుకోవట్లేదు. ఇది నో మ్యాటర్ని యూస్ చేసే విధానం. నెక్స్ట్, ఇన్ కేస్ని కూడా నేను ఒక బ్యూటిఫుల్ లెసన్ ఇచ్చాను, పెద్ద లెసన్ ఇచ్చాను, ఒకసారి రిఫర్ చేయండి నా ఓల్డ్ లెసన్స్లో. ఇన్ కేస్ని ఎందుకు యూస్ చేస్తాం? ప్రికాషన్స్ చెప్పడానికి ఇన్ కేస్ని యూస్ చేస్తాం. ప్రికాషన్ ఏంటి? ప్రికాషన్ అంటే ఒకటి జరుగుతుందేమో అని మరొకటి చేయటం, ఒకటి జరుగుతుందేమో అని మరో యాక్షన్ మనం చేయటం. అంటే వర్షం పడుతుందేమోనని గొడుగుని తీసుకువెళ్తాను, నేను ఎప్పుడు తీసుకువెళ్తాను. ఫ్రెండ్స్ ఎవరో వస్తారేమోనని కాస్త ఎక్కువ ప్రిపేర్ చేస్తాము. ఇలాంటివి అంటే వర్షం పడుతుందేమోననేది జరగబోయేది, నేను తీసుకున్న ప్రికాషన్ ఏంటి? గొడుగు తీసుకువెళ్ళటం. ఎవరో వస్తారేమోనని నేను కొంత ఎక్స్ట్రా ఫుడ్ మేము ప్రిపేర్ చేయటం, ముందుగానే ప్రిపేర్ అవటం. ఇటువంటి వాటికి ఇన్ కేస్ యూస్ చేసి చెప్తాం. ఎలా చెప్తాం? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ రిలేటెడ్ మాట్లాడేటప్పుడు ఇన్ కేస్ తర్వాత వచ్చేటటువంటిది ఎప్పుడూ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. చూడండి, రెగ్యులర్ యాక్షన్. ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా ఇన్ కేస్ ఇట్ రెయిన్స్. ఇన్ కేస్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది. ఐ ఆల్వేస్ టేక్ అంబ్రెలా ఇన్ కేస్ ఇట్ రెయిన్స్. వర్షం పడుతుందేమోనని నేను అంబ్రెలాని ఎప్పుడు తీసుకువెళ్తాను. ఇది ప్రెజెంట్. ఇందులో ఇన్ కేస్ తర్వాత ఇట్ రెయిన్స్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడు. అంటే తీసుకువెళ్తాను రెగ్యులర్. సో రెగ్యులర్ అయినా ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్తున్నా, ప్రికాషన్ చెప్పిన తర్వాత ఇన్ కేస్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికో అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాం. మామూలుగా అయితే యూజువలీ ఐ స్విచ్ ఆఫ్ మై ఫోన్ ఆఫ్టర్ 9 o'clock ఇన్ ద ఈవినింగ్. ఈరోజు నేను ఫ్యూచర్ యాక్షన్ చెప్తున్నాను. ఈరోజు నేను నా వైఫ్ ఫోన్ చేస్తుందేమోనని ఈరోజు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యను, ఫ్యూచర్ గురించి చెప్తున్నాం. కానీ ఇన్ కేస్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే యూజ్ చేయాలి. సబార్డినేట్ క్లాస్ కదా. ఐ వోంట్, ఫ్యూచర్ మెయిన్ క్లాస్ ఎలా చెప్తాను చూడండి. ఐ వోంట్ స్విచ్ ఆఫ్ మై మొబైల్ ఫోన్ టు నైట్. ఇన్ కేస్ ప్రికాషన్. ఎందుకని? ఐ వోంట్ స్విచ్ ఆఫ్ మై మొబైల్ ఫోన్ టు నైట్ ఇన్ కేస్ మై వైఫ్ కాల్స్. మై వైఫ్ కాల్ చేస్తుంది ఏమోనని. ఇన్ కేస్ మై వైఫ్ కాల్స్, ఐ వోంట్ స్విచ్ ఆఫ్ మై మొబైల్ ఫోన్ టు నైట్. ఇలా మనం ఇన్ కేస్ని యూజ్ చేస్తాం. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ గివెన్. ఇది కూడా వీ హ్యావ్ గివెన్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో కాబట్టి ఇది కూడా ప్రెజెంటే. కాబట్టి ఇన్ కేస్ తర్వాత సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి. వీ హ్యావ్ గివెన్ ద కీ టు అవర్ వాచ్మ్యాన్ ఇన్ కేస్ అవర్ సన్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడేమని. కమ్స్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. వీ హ్యావ్ గివెన్ కీస్ టు ద వాచ్మ్యాన్ ఇన్ కేస్ అవర్ సన్స్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్. సో ఇవన్నీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. కాబట్టి ఇన్ కేస్ తర్వాత మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంచాం. మరి పాస్ట్ యాక్షన్స్ అయితే
అంటే పాస్ట్లో మేము ఏదో ప్రికాషన్ తీసుకున్నాము అని చెప్పేటప్పుడు ఏం లేదు. పాస్ట్ యాక్షన్ మామూలుగా చెప్పి ఇన్ కేస్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఏదైతే ఉంటుందో దానిని పాస్ట్లోనే ఉంచాలి. అర్థం కాకపోయినా పర్లేదు. పాస్ట్ ప్రికాషన్స్ చెప్పేటప్పుడు ఇన్ కేస్ తర్వాత వచ్చేది పాస్ట్లో ఉంటుంది. అది ఎలా? We prepared some extra food. We prepared some extra food. మేము ఎక్స్ట్రా ఫుడ్ ప్రిపేర్ చేసాం. ఎందుకు? వాళ్ళు వస్తారేమోనని. కాబట్టి ఇక్కడ ఎలా రావాలి? We prepared some extra food in case they came. చూడండి, ఇన్ కేస్ దే కేమ్ పాస్ట్లోనే ఉండాలి ఇది, ఎందుకంటే జరిగిపోయింది. We prepared some extra food in case they come అనం, they will come అనం అని అనం. We prepared some extra food in case they came. వారు వస్తారేమోనని కాస్త ఎక్స్ట్రా ఫుడ్ని మనం ప్రిపేర్ చేశాము. I sent a photo in case she couldn't recognize him. ఎవరో అమ్మాయి కలవాలి, వీడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఎందుకైనా మంచిదని నేను ఫోటోని పంపాను. రికగ్నైజ్ చెయ్యలేదేమోనని నేను ఫోటోని పంపాను. I sent a photo వాట్సాప్లో ఇన్ కేస్ షీ couldn't recognize him. అతన్ని గుర్తుపడుతుందో లేదో అని, గుర్తుపట్టదేమోనని నేను ఫోటోని పంపాను. ఎవరింటికో వెళ్ళాం, వాళ్ళు ఒకసారి బెల్ నొక్కాం, వాళ్ళు ఎవరూ రాలేదు. రెండోసారి బెల్ నొక్కాం, వాళ్ళు వినబడలేదేమోనని రెండోసారి నొక్కాం. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ మాట మనం చెప్తాం, మీకు వినబడలేదేమోనని నేను మళ్ళీ బెల్ ప్రెస్ చేశానండి అని. వినబడలేదేమోనని, ఇవి కూడా పాస్ట్లోనే ఉన్నాయి కదా. కాబట్టి ఇన్ కేస్ తర్వాత పాస్ట్ వెబ్. ఎలా? We rang the bell again. We rang the bell again in case they had not heard it. They had not heard it. In case తర్వాత had not వచ్చింది. పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు వచ్చింది? We rang సింపుల్ పాస్ట్లో ఉంది. దానికన్నా ముందు మనం వారు వినబడటం అనేది దానికి ముందు జరిగింది. వాళ్ళు వినబడలేకపోవడం కాబట్టి మనం రెండోసారి మళ్ళీ ఆ పని చేస్తాం. కాబట్టి ఇక్కడ ముందు వినబడలేదు అనేది పాస్ట్ పర్ఫెక్ట్, we rang అనేది సింపుల్ పాస్ట్. We rang the bell again in case they had not heard it. వాళ్ళు వినలేదేమోనని మేము రెండవసారి బెల్ కొట్టాము. ఓకే, సో ఇన్ కేస్ సెషన్లో గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఏంటి అంటే, ఇన్ కేస్ మనం ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ కేస్ తర్వాత వచ్చేటటువంటిది సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ కేస్ తర్వాత వచ్చేది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఓకే, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఇన్ కేస్ని చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. అంటే దానికే నేను ఏం చెప్పాను, వీ ప్రిపేర్డ్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ దే కేమ్ పాస్ట్. వాళ్ళు వస్తారేమోనని మేము ఎక్స్ట్రా ఫుడ్ని ప్రిపేర్ చేశాము. రెగ్యులర్గా తీసుకోండి ఇదే మాటని. ఎవరైనా వస్తారేమోనని రోజు మేము ఎక్స్ట్రా ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. వీ ప్రిపేర్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ సమ్వన్ కమ్స్. ఈరోజు వాళ్ళు వస్తారేమో అని కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ ప్రిపేర్ చేస్తాము ఫ్యూచర్. వి విల్ ప్రిపేర్ సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ కేస్ దే కమ్. అంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండింటికి ఇన్ కేస్ తర్వాత సింపుల్ ప్రజెంటేషన్ వాడాం, పాస్ట్ అయితే సింపుల్ పాస్ట్ని వాడాం. సో ఈ కంజంక్షన్స్ని మనం ఇప్పటికీ నేర్చుకుందాం. ఓకే, ఇవన్నీ మన లాంగ్వేజ్ని బాగా మాట్లాడటానికి ఉపయోగపడతాయండి. ఓకే, కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. Okay, that's all the class for today. Thank you very much, my dear student.